నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆశ్రమ వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను శ్రీ చల్లా చిట్టిబాబు గారు శ్రీమతి చల్లా అన్నపూర్ణాదేవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాశ లక్ష్యంగా 65 మంది రాష్ట్రలకు ఆకలి తీర్చడానికి శ్రీ చల్లా చిట్టిబాబు గారి తండ్రి గారు కీర్తి చేసిన శ్రీ చల్లా సూర్యనారాయణ మూర్తి గారి 103వ జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ చల్లా సూర్యనారాయణ మూర్తి గారి వారి 103వ జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి చేసిన శ్రీ చల్లా సూర్యనారాయణమూర్తి గారి వారి 103వ జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మన దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ చల్లా చిట్టిబాబు గారికి, శ్రీమతి చల్లా అన్నపూర్ణాదేవి గారికి, శ్రీ చల్లా శ్రీకన్నా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలా మీకు ఎన్నతరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అన్నపూర్ణాదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రిలాంటి వెంకటేశ్వర శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్య అన్నదాన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ చల్లా చిట్టిబాబు గారు, శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఉదయం టిఫిన్తో అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఉదయం టిఫిన్ ఇడ్లీ, అలాగే పల్లి చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.